హలో, మనం రాజమండ్రిలో సారంగధర స్వామి టెంపుల్లో ఉన్నాం. ఈరోజు అమావాస్య, మంచి పవిత్రమైన రోజు. అభిషేకాలు, హోమాలు అవి కూడా జరుగుతుంటాయి. ఇది ఒక్కసారి వీక్షించండి. ఇక్కడ వేద మంత్రాలు కూడా జరుగుతాయి, హోమాలు జపాలు కూడా చేస్తున్నారు. మరి ఇంకేంటే ఇది సారంగధర సార్ రాజరాజ నరేంద్రుడు కథ తెలుసు కదా. రెండవ భార్య చిత్రాంగ ఉండేది కదా. మరి ఆవిడ దుష్ట ఆలోచనతో మరి ఆ సవితి కొడుకు మీద మనసుపడి తప్పుగా అర్థం చేసుకుని రాజుకి ఫిర్యాదు చేయడంతో మరి ఇలాగా ఆయనకి చేతులు కాళ్ళు నరికేయడం జరుగుతుందన్నమాట. ఆయన శివభక్తుడు, ఆ రెండవ కొడుకు రాజనంద చిన్న కొడుకు. ఆయన ఏంటంటే మంచి మరి ఈ యొక్క సారంగధరేశ్వరుడు ప్రత్యక్షమై ఆయనకి కాళ్ళు చేతులు కూడా మళ్ళీ రావడం జరిగింది. ఇది కథ అయితే అయింది. కానీ ఇప్పుడు మరి ఈ యొక్క సారంగధరేశ్వర టెంపుల్లో ఒక్కసారి ఈ నాగులను చూడండి. ఒక్కసారి చూపిద్దామని ఒక తెచ్చిమాట. ఇది మా టెంపుల్. తర్వాత ఏంటంటే కాలభైరవ స్వామి అన్నమాట. అది కూడా చూసుకోవడం మంచిది ఈరోజు. తర్వాత ఏంటి నాగులు చూసారా, ఓం నాగేంద్రాయ నమః. తర్వాత ఏంటంటే ఇక్కడ అంటే అభిషేకాలు చేసుకుంటారు. ఇవాళ మంచి పవిత్రమైన రోజు కాబట్టి ఏంటంటే శని దోష నివారణార్థం హోమాలు, పూజలు అన్నీ కూడా చేస్తున్నారు. చూసారా ఋత్వికులు ఎలా చేసుకుంటున్నారో ఒకసారి చూడండి. ఇది కూడా చూడడమే మన అదృష్టం. ఇటువంటి కార్యక్రమాలు చూడటం అనేది మన అదృష్టం. చూసి వాళ్ళకి చూడడానికి మనం కూడా చూడడం మంచిది అన్నమాట. ఒక్కసారి చూడండి, చాలా మంచిది అన్నమాట. నెయ్యి వేస్తారు. వేసిన తర్వాత మీరు ఆడవాళ్ళు ఆ మూట బలాన్ని మీరు మధ్యలో పెట్టండి. పూర్ణాహుతి మాటది. భారతీపతే హర మహాదేవ శుభో. ఇంకొక చోట అక్కడ కూడా చదువుతున్నారు. అంటే మంచి చారిత్రకంగా ప్రదేశం. ఈ తర్వాత ఏంటంటే ఈ సారంగధరేశ్వర స్వామి ఈరోజు అమావాస్య కాబట్టి భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. అది ఒక్కసారి చూడండి. ఇప్పుడు కూడా ఇదిగో హోమం చేశారు. ఇక్కడ కూడా ఋత్వికులు కూర్చున్నారు. జరిగింది. ఇవన్నీ కూడా మనకి చూడడానికి కూడా అదృష్టం అందరికి కలిగించాలన్న ఆలోచనతో ఈ ఏర్పాటు చేసి మీతో ఉన్నది డాక్టర్ చాగంటి నరసింహారావు, రాజమండ్రి నుంచి అన్నమాట. బీజేపీ ధార్మిక. ఓకే, చూడండి ఒకసారి ఇస్తారు పురాణం మొదటి నుంచి కూడా ఒకసారి చేయండి. సారంగధరేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఓకే, బాయ్. ఓం నమ శివాయ.